వీరభద్ర భద్రకాళి మాత నమో నమ. ఒక కేసు ఉంటేనే ఒక విద్యార్థికి ఉద్యోగం లేదని చెప్పే రాజ్యాంగంలో ఈరోజు ఇన్ని కేసులుండి, ఇన్ని ఈడీ కేసులుండి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి ఒకసారి అధికారం ఇచ్చి ఎట్లా చేసినారు, వ్యవస్థను భ్రష్టపడించారో చూసినాం. మరి ఇది మన ఆయన హెచ్చరికతోన ముగింపు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఎన్ని లొసుగులు ఉన్నాయి, ఉన్నోనికి ఒక రకము, లేనోనికి ఒక రకము. సో ఆ పవరు అధికారం ఉంటే ఎట్లా ప్రవర్తిస్తున్నారు, పవర్ లేకుండా వాళ్ళకి ఎట్లా బలి చేస్తున్నారు, ఎంతమంది మనకి శిక్ష పడిన వాళ్ళు ఎంతమంది అమాయకులు ఉంటారు అన్నీ మనం గమనించాలా. ఇదే వ్యవస్థ, ఇదే మనకి న్యాయ వ్యవస్థ ఉండేది. అందుకే మన ఆయన వస్తారా ప్రచారం చేస్తాడు, వీరభోగ వసంతరావు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ మొత్తం కలప మొక్కలను ఏరేసి భారతదేశాన్ని విశ్వగురువు ఎట్లా చేస్తాడో మీకు అన్ని ముందుకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మాటలో నేను విశ్వగురు ఎందుకు చెప్తున్నా అంటే వీరభోగ వసంతరాలు విశ్వగురువురా, సాక్షాత్ ఆ పరమశివుడు ఆ వీరభద్ర ఉరుకుందిన స్వామి విశ్వగురు వీరభోగ వసంతరావు వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. అంటే ఈ మనుషులకి రాక్షసులు నిండుకుపోయినారు. ఆ మనసుల్లో రాక్షసుల రూపాలు లేవు, మనసులో వచ్చినారు. విచ్చిలివిడతనం పెరిగింది, కామక్రోధాలు పెరిగినాయి, విచ్చిలివిడతనం పెరిగింది. అందుకే వీళ్ళందరూ నారదీసి మనుషులు మారే వాళ్ళు మారవచ్చు, లేకుంటే కాలగర్భంలో కలిపేశాడు. ఎవరు నడుకునికి రాలేదు వీరభద్రుడు. జయ వీరభద్ర.